అసలు క్రిస్టియానిటీ అంటే ఏంటి? బైబిల్లో ఏదైతే చెప్పబడిందో దాన్ని మాత్రమే పాటించే వాళ్ళు క్రైస్తవులు. అంటే మేము బైబిల్ అంత సింపుల్గా చెప్తాను, బెల్లంపల్లి కలవరి టెంపుల్ లేదా ఎనీ మెగా చర్చ్. ఎనీ మెగా చర్చ్, మెగా చర్చ్ అంటే ఏమనుకుంటున్నారు? 1000 మెంబర్స్ కంటే ఎక్కువ ఉండేటువంటి చర్చెస్. ఓకే, ఆ చర్చ్కి వచ్చే వాళ్ళు 1000 కంటే ఎక్కువ మంది ఉంటారు. స్థాపించిన వాళ్ళు కానీ ఆ చర్చెస్లో ఉన్న వాళ్ళు కానీ దే ఆర్ నాట్ క్రిస్టియన్స్. ఎందుకంటే బైబిల్ చెప్పిన మోడల్ అది కాదు. ఓకే, అంటే మేము చూసిన దాన్ని బట్టి ఈ ఆయిల్ అయినా సరే, పూజలైనా సరే, లైక్ ఈ మేము చూసేదంతా అబద్ధం. మ్యాక్సిమం మీరు చూస్తున్నది అబద్ధం. 90% ఒక 90%, 95% మీరు చూసేది అబద్ధం. మరి ఈ 5%లో ఉన్న మీరు ఈ 95%ని ఎలా మార్చాలని అనుకుంటున్నారు? ఇదిగో ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నా కదా, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు చిన్న మాటలు అనుకుంటున్నారా? అంటే ఇది బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చేటువంటి వ్యతిరేకత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా ఉండదు. కాబట్టి ఇది ఫైట్. నేను ఇక్కడ మీతో మాట్లాడలేదు, చూసేవాళ్ళు మీ ద్వారా ఈ వేదిక మీద నుంచి మొత్తం క్రైస్తవానికి బయట అందరితో మాట్లాడుతున్నా. సో ఇప్పుడు నేను చేస్తున్న ఫైటింగ్ అన్నది చిన్నది కాదు, ఒక పెద్ద వ్యవస్థ. 95% ఉన్నటువంటి వ్యవస్థకి ఎదురుగా వెళ్ళి ఫైట్ చేస్తున్నా. అంటే బెదిరింపు కాల్స్ కానీ ఎందుకు ఇలా చేస్తున్నావు ఏంటి మామూలుగా ఉండవు, నాకు వచ్చే బెదిరింపులు మామూలుగా ఉండవు. అంటే జాగ్రత్త కదా. ఇప్పుడు ప్రవీణ్ గారు ఎలా అయితే ఈ యాక్సిడెంట్ మూలంగా చనిపోయారని ఈ మాటలు ఏదైతే వచ్చాయో ఇవి మీకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయని నమ్ముతున్నాను. చాలా చాలా చాలా. ఎందుకంటే ఎదుటి మతస్థులతో మనం పోరాడేది వేరు. అవును, మనం ఇది అని చూపించుకోవడానికి, మన పొజిషన్ ఇది అని చూపించుకోవడానికి మనం మాట్లాడేది ఎంతవరకైనా తెగిస్తాం, ఎంతైనా మాట్లాడతాం మనం నిరూపించుకోవడానికి. కానీ మీ వ్యవస్థలోనే మీరు వాళ్ళందరికీ వ్యతిరేకంగా అసలు ఇది కాదు ఇది అని నిరూపించడానికి ఎన్ని పాటలు పాడుతున్నారంటే. ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడే మాటలు బట్టి బయట వాళ్ళకి నష్టం లేదు, బయట మతస్థులకు నష్టం లేదు. కానీ నేను మాట్లాడే మాటల వల్ల లోపల ఉండే వాళ్ళకి చాలా నష్టం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు కలవరి టెంపుల్కి ఒక 100 మంది వెళ్తున్నారు అనుకోండి, 100 మంది వెళ్తున్నారు. అక్కడ ఆ వ్యక్తి నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు దశం భాగం అని ఒక జలగా ఎలాగైతే తనకు దొరికిన జంతువు రక్తాన్ని పీలుస్తుందో అలా జలగ పీల్చినట్టు పీలుస్తున్నాడు జనాభా ధనాన్ని, వారి కష్టాన్ని, వారి అజ్ఞానాన్ని ఆసరా చేసుకొని పీలుస్తున్నాడు, జలగ పీల్చినట్టు పీలుస్తున్నాడు. అంతే కదా. అంటే ఏ పని చేసినా దానిలో వచ్చిన ఫలితంలో కొంత భాగాన్ని వాళ్ళ దగ్గర నుంచి కూడా దశం భాగం అడుగుతున్నాడు. అవును, ఇప్పటి వరకు హద్దు ఆపలేదు దానికి, ఆ వ్యాపారం బాగానే జరుగుతుంది. ఇప్పుడు నేను వచ్చి ఇది తప్పు అన్నాను. 100 మందిలో 90 మంది వినకపోయినా సరే 10 మంది నిలవబడతారు. ఏంటి ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడని నిలవబడతారు కనీసం. అందులో 5 మంది సీరియస్గా తీసుకుంటారు. ఆ 5 మంది ఒక్కొక్కరు 10,000 దశం భాగం వేసామని అనుకుందాం కాసేపు. ఎంత పోయింది? 5,000 పోయినట్టే కదా. 50,000 పోయింది. ఒక్కొక్కరు 10,000 వేసినా 50,000 పోయింది. ఉత్తి పుణ్యానికి 50,000 పోయింది ఆ వ్యక్తికి. ఇది ఒక్క అటెంప్ట్లో. సెకండ్ అటెంప్ట్లో మరలా ఇంకిద్దరు పోయినా సరే పోయింది. ఈ వ్యక్తే కాదు నా వల్ల సఫర్ అవుతున్నది, ఈ భావజాలం కలిగిన మెగా చర్చెస్ పాస్టర్లు అందరికీ చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే నేను పెట్టుబడి 0. ఇప్పుడు నేను ఈ వీడియో మాట్లాడడానికి పెట్టుబడి ఎంత? 0. జస్ట్ నాదేముంది, మాట్లాడేస్తున్నా. కానీ వాళ్ళు పెట్టుబడి పెట్టారు ఆ చర్చ్ రూపంలోనూ, వాళ్ళు చేసే డ్రామాల రూపంలోనూ చాలా పెట్టుబడి, కోట్లలో పెట్టుబడి వేశారు వాళ్ళు. ఏ పెట్టుబడి లేకుండా ఉత్తి పుణ్యానికి నేను మాట్లాడుతున్నా. ఉత్తి పుణ్యానికి మాట్లాడే ఈ మాటలు బట్టి వాళ్ళ క్రీమీ లేయర్ ఉంటుంది. అంతే, మాయా మాట. ఆ క్రీమీ లేయర్ ఉంటుంది. అంటే ఒక చర్చికి ఎంప్లాయీస్ వెళ్తారు, బిజినెస్ చేసేవాళ్ళు వెళ్తారు, చేతి వృత్తులు చేసేవాళ్ళు వెళ్తారు, కూలి పనులు చేసుకునే వాళ్ళు వెళ్తారు, ఇంకా తక్కువ స్థాయిలో వెళ్తారు. ఈ పైన ఉండదాన్ని క్రీమీ లేయర్ అంటాం. వీళ్ళు ఎంప్లాయీస్ అనమాట, గెజెటెడ్ ఆఫీసర్లు ఉంటారు. ఈ క్రీమీ లేయర్ ఒక్కటి ఉండి మిగతా వాళ్ళంతా రాకపోయినా వాళ్ళు సర్వైవ్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి lakhs లో వస్తుంది అమౌంట్, విఐపి. కాబట్టి వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బు ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ కింద ఎక్కువ మంది ఉంటారు చూసావా, బాటంలో ఉంటారు కదా, వీళ్ళు 10, 20, 50, 100
అంతమించి ఇవ్వలేరు వీళ్ళు. కానీ వీళ్ళు వస్తేనే అది నిలబడిద్దేమో అనేది నా వీళ్ళు బల్క్గా కనపడతారు. ఈ బల్క్గా కనబడినప్పుడు ఏమనుకుంటారు, క్రీమీ లేయర్ ఉన్న వ్యక్తులు ఎంతమంది వెళ్తున్నారంటే ఏదో ఉందని చూద్దామని వాళ్ళు వస్తారు. అదే అదే ఈ బల్క్ లేకపోతే వాళ్ళు కూడా రారు మరలా. వాళ్ళు తక్కువ శాతం ఉంటారు కానీ వాళ్ళు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేటువంటి మాటలు కింద ఉన్న వాళ్ళకి అర్థం కావు, ఆ పైన వాళ్ళకి అర్థం కావు, పైన వాళ్ళకి అర్థం కావు. క్రీమీ లేయర్లో ఉంటారు చూసా వాళ్ళకి అర్థమవుతాయి. ఎందుకని వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఆలోచించాలి కాబట్టి. ఆ మోసలో ఉన్నా సరే ఎప్పుడైతే నా మాట వినపడుతుందో ఎందుకు ఈ వ్యక్తి ఇలా మాట్లాడుతాడు కొంచెం సెర్చ్ చేస్తారు నా మీద, కొంచెం ఆలోచిస్తారు కదా. ఎందుకంటే ఈ నివురు గప్పి నిప్పు అంటాం కదా, ప్రతి ఒక్కటి బుర్రకి అజ్ఞానం అనే పొర ఉంటుంది. అది ఏదో ఒక దశలో ఏదో ఒక ప్రశ్నతో ఏదో ఒక సందర్భంతో పోతుంది. అది అప్పుడు వాడు షైన్ అవుతాడు. అలా ఏంటంటే వీళ్ళు క్రీమీ లేయర్లో ఉన్నప్పటికీ, గెజిటెడ్ ఆఫీసర్లు అయినప్పటికీ వాళ్ళ మైండ్ మీద ఏముంటుందంటే భక్తి అనేటువంటి, మూఢభక్తి అనేటువంటి ఒక పొర ఆవహించి ఉంటుంది. ఆ భక్తి ముసుగులో వాళ్ళు ఏమంటే వాళ్ళు ఈవెందో ఐఏఎస్ ఆఫీసర్లు అయినా, ఎంబీబీఎస్ డాక్టర్లు అయినా, ఇంజనీర్లు అయినా సరే ఆయన దైవజనుడు కదా, మనకేం తెలుసు, ఆయన తెలియంది అనేటట్టుగా అనుకుంటూ ఉంటారు వాళ్ళు. ఆ మూఢత్వం ఉంటుంది, అలా ఆలోచించరు. ఇప్పుడు నేను మాట్లాడి మాటను బట్టి వాళ్ళ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ రైజ్ కాగానే ఆ లేయర్ పోతుంది. అప్పుడు అందులో ఇద్దరు పోయారనుకోండి, ఒక్కొక్కరు 10,000 వేసేవాళ్ళు, 20,000 వేసేవాళ్ళు, ఇద్దరు లెస్ అయితే ఎంత వచ్చింది నష్టం? ఇప్పుడు 20,000 పోయినట్టే కదా. 20,000 పోయినట్టు. ఇది ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్. నేను ఎంతసేపు ఏం చేస్తుంటాను ఇదే మాట్లాడుతుంటా. కాబట్టి ఈరోజు ఈ వీడియో దక్కనోడికి రేపు ఇంకొక వీడియో దక్కుతుంది, రేపు ఇంకొక వీడియో దక్కుతుంది, ఇంకోటి. మొత్తానికి ఏంటంటే ఒకానొక సమయానికి ఈ క్రీమీ లేయర్ డిసపియర్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారు. ఇది ఒక్క వ్యక్తికి వచ్చే నష్టం కాదు. ఇలాంటి భావజాలం కలిగిన మెగా చర్చెస్ పెట్టుకున్న వాళ్ళందరికీ నా ద్వారా వచ్చేటువంటి నష్టం ఇది. ఇకపోతే నన్ను చూచి ఇప్పుడు చాలా మంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు, చాలా మంది క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు.